ఒకటి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ సృష్టికర్తల అవార్డును ప్రదానం చేశారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా జాతీయ సృష్టికర్తల అవార్డును అందజేశారు. వివిధ డొమైన్లలో ప్రభావవంతమైన సహకారాన్ని అందించిన సృష్టికర్తలను గుర్తించడంలో మరియు సంబరాలు చేసుకోవడంలో ఈ ఈవెంట్ ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. అవార్డులు కథ చెప్పడం మరియు సామాజిక మార్పుతో సహా 20 విభాగాలను కలిగి ఉన్నాయి. నేషనల్ క్రియేటర్స్ అవార్డు 20 కేటగిరీలను కలిగి ఉంటుంది. వివిధ రంగాలలో వైవిధ్యం మరియు సృజనాత్మకత యొక్క లోతును హైలైట్ చేస్తుంది. కథలు చెప్పడం నుండి సామాజిక మార్పును సమర్థించడం, విద్యకు పర్యావరణ స్థిరత్వం మరియు ఇతరులతో పాటు గేమింగ్ వరకు సమాజంలో సానుకూల మార్పును నడిపించే శ్రేష్ఠత మరియు ఆవిష్కరణలను గుర్తించడం ఈ అవార్డుల లక్ష్యం. అనేకమంది సోషల్ మీడియా ప్రభావశీలులు అవార్డులను అందుకుంటారు. నేషనల్ క్రియేటర్స్ అవార్డు గ్రహీతలలో ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు తమ కంటెంట్ మరియు సందేశంతో ప్రేక్షకులను ఆకర్షించారు. వారి సృజనాత్మకత మరియు దృక్పథంతో లక్షలాది మందికి స్ఫూర్తినిస్తూ ఆయా రంగాల్లో విశేష కృషి చేసిన వ్యక్తులకు ప్రధాని మోదీ అవార్డులను అందజేశారు. విజేతల జాబితా ఇక్కడ ఉంది. విజేత అవార్డు 1. జయ కిషోరి, సామాజిక మార్పు కోసం ఉత్తమ సృష్టికర్త. 2. కబితా సింగ్, కబితాస్ కిచెన్, ఫుడ్ కేటగిరీలో ఉత్తమ సృష్టికర్త. 3. డ్రూ హిక్స్, ఉత్తమ అంతర్జాతీయ సృష్టికర్త. 4. కమియా జానీ, ఇష్టమైన ప్రయాణ సృష్టికర్త. 5. రణ్వీర్ అల్లాబాడియా, బీర్ బైసెప్స్, డిస్ట్రప్టర్ ఆఫ్ ది ఇయర్. 6. ఆర్.జె. రౌనాక్, బావా, అత్యంత సృజనాత్మక సృష్టికర్త, పురుషుడు. 7. శ్రద్ధా జైన్, అత్యంత సృజనాత్మక సృష్టికర్త, ఆడ. 8. అరిడమాన్, ఉత్తమ మైక్రో క్రియేటర్. 9. నిశ్చయ్, గేమింగ్ కేటగిరీలో ఉత్తమ సృష్టికర్త. 10. అంకిత్ బయ్యన్పురియా, ఉత్తమ ఆరోగ్యం మరియు ఫిట్నెస్ సృష్టికర్త. 11. నమన్ దేశ్ముఖ్, విద్యా విభాగంలో ఉత్తమ సృష్టికర్త. 12. జాన్వీ సింగ్, హెరిటేజ్ ఫ్యాషన్ ఐకాన్. 13. మల్హర్ కలాంబే, స్వచ్ఛతా అంబాసిడర్. 14. గౌరవ్ చౌదరి, టెక్ కేటగిరీలో ఉత్తమ సృష్టికర్త. 15. మైథిలీ ఠాకూర్, సంవత్సరపు సాంస్కృతిక రాయబారి. 16. పంక్తి పాండే, ఇష్టమైన గ్రీన్ ఛాంపియన్. 17. కీర్తికా గోవిందసామి, ఉత్తమ కథకురాలు. 18. అమన్ గుప్తా, ప్రముఖ సృష్టికర్త. జాతీయ సృష్టికర్తల అవార్డులో సృజనాత్మకత యొక్క విజయం. 3 అంతర్జాతీయ సృష్టికర్తలతో సహా విజేతలు 1.5 లక్షలకు పైగా నామినేషన్ల నుండి ఎంపిక చేయబడ్డారు. వారి పని యొక్క విస్తృతమైన పరిధి మరియు ప్రభావాన్ని హైలైట్ చేస్తుంది. నేషనల్ క్రియేటర్స్ అవార్డ్ అనేది సానుకూల మార్పును తీసుకురావడంలో మరియు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందిని ప్రేరేపించడంలో సృజనాత్మకత యొక్క శక్తికి నిదర్శనంగా పనిచేస్తుంది. 2. యుఎన్డిపి లింగ అసమానత సూచికలో భారతదేశం 14 ర్యాంకులు ఎగబాకింది. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం యుఎన్డిపి విడుదల చేసిన మానవ అభివృద్ధి నివేదిక 2023 నుండి 2024 ప్రకారం లింగ విభజనను తగ్గించడంలో భారతదేశం గణనీయమైన పురోగతిని సాధించింది. దేశం మునుపటి సంవత్సరంతో పోలిస్తే లింగ అసమానత సూచిక జి 2022లో 14 స్థానాలు మెరుగుపరుచుకుంది. జి 2022లో భారతదేశం 193 దేశాలలో 0.437 స్కోర్తో 108వ స్థానంలో నిలిచింది.
ఇది 0.490 స్కోర్తో 191 దేశాలలో 122 ర్యాంకింగ్ 2021 నుండి గణనీయమైన మెరుగుదలని సూచిస్తుంది. గత దశాబ్దంలో ఘీలో భారతదేశం యొక్క ర్యాంక్ స్థిరంగా మెరుగుపడింది. ఇది లింగ సమానత్వాన్ని సాధించడంలో స్థిరమైన పురోగతిని సూచిస్తుంది. లింగ అసమానత సూచిక. లింగ అసమానత సూచిక జీ అనేది 3 కోణాలలో లింగ అసమానతను అంచనా వేసే మిశ్రమ కొలత. 1. పునరుత్పత్తి ఆరోగ్యం. 2. సాధికారత. 3. లేబర్ మార్కెట్ భాగస్వామ్యం. ఇది ప్రసూతి మరణాల నిష్పత్తి, కౌమార జనన రేటు, మహిళలు కలిగి ఉన్న పార్లమెంటరీ సీట్ల శాతం, లింగం వారీగా మాధ్యమిక విద్య కలిగిన జనాభా మరియు లింగం వారీగా కార్మిక శక్తి భాగస్వామ్యం వంటి సూచికలను పరిగణనలోకి తీసుకుంటుంది. తక్కువ జీ విలువ స్త్రీలు మరియు పురుషుల మధ్య తక్కువ అసమానతను సూచిస్తుంది. 2023 నుండి 2024 HDR 2021-2022 మానవ అభివృద్ధి నివేదిక ఫలితాలపై రూపొందించబడింది. ఇది గ్లోబల్ HDI విలువ మొదటిసారి పడిపోయింది, వరుసగా 2 సంవత్సరాలు. మానవ అభివృద్ధి పునరుద్ధరణ ప్రకృతిలో అసమానంగా ఉందని ఈ నివేదిక వెల్లడించింది. సంపన్న దేశాలు దృఢమైన పునరుద్ధరణ సంకేతాలను చూపుతుండగా పేదలు ఇబ్బందులు పడుతున్నారు. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ OECD లోని అన్ని సభ్య దేశాలు వారి 2019 HDI స్థాయిని అధిగమించాయి. కానీ తక్కువ అభివృద్ధి చెందిన దేశాలలో కేవలం 2లో 1 మాత్రమే తమ ఇప్పటికే తక్కువ సంక్షోభానికి ముందు ఉన్న HDI స్థాయిలను పునరుద్ధరించారు. అగ్రస్థానంలో ఉన్న దేశాలు జీ 2022లో అగ్రస్థానంలో ఉన్న దేశాలు 1. డెన్మార్క్ 2, నార్వే 3, స్విట్జర్లాండ్ 4, స్వీడన్ 5, నెదర్లాండ్స్. లింగ అసమానత సూచికపై భారతదేశం యొక్క పురోగతి. సంవత్సరం. ర్యాంక్. స్కోర్ 2022 108 నుండి 0.437, 2021 122 నుండి 0.490, 2020 123 నుండి 0.493, 2019 122 నుండి 0.501, 2018 127 నుండి 0.501. ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడం మరియు దాని పౌరుల జీవన నాణ్యతను మెరుగుపరచడంలో భారతదేశం యొక్క నిబద్ధత లింగ అసమానత సూచిక మరియు ఇతర మానవ అభివృద్ధి సూచికలపై దాని స్థిరమైన పురోగతిలో ప్రతిబింబిస్తుంది. మానవ అభివృద్ధి సూచిక HDI. భారతదేశ మానవాభివృద్ధి సూచిక HDI విలువ కూడా 2022లో 0.644కి పెరిగింది. 193 దేశాలు మరియు భూభాగాల్లో దేశం 134వ స్థానంలో నిలిచింది. ఈ మెరుగుదల 2021లో HDI విలువ తగ్గడం మరియు గత కొన్ని సంవత్సరాలుగా ఫ్లాట్ ట్రెండ్ తర్వాత వస్తుంది. 1990 నుండి భారతదేశం మానవాభివృద్ధిలో విశేషమైన పురోగతిని సాధించింది. ఆయుర్దాయం, అంచనా వేసిన సంవత్సరాల పాఠశాల విద్య, సగటు పాఠశాల విద్య మరియు తలసరి స్థూల జాతీయ ఆదాయం GNI. 3. స్థానిక తయారీని పెంచడానికి గో ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీని ఆమోదించింది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి భారతదేశాన్ని గ్లోబల్ హబ్గా మార్చే లక్ష్యంతో ఒక సమగ్ర పథకాన్ని ఆమోదిస్తూ భారత ప్రభుత్వం మార్చి 15న ఒక మైలురాయి ప్రకటన చేసింది. వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ రూపొందించిన ఈ పాలసీ
ప్రఖ్యాత ప్రపంచ తయారీదారుల నుండి భారత మార్కెట్లోకి గణనీయమైన పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తుంది. ఆవిష్కరణలను ప్రోత్సహించడం, పెట్టుబడులను ఆకర్షించడం మరియు దేశంలో అధునాతన సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావడం ఈ విధానం యొక్క సారాంశం. ముఖ్య విధానం ముఖ్యాంశాలు: కనిష్ట పెట్టుబడి, కంపెనీలు కనీసం రూ. 4150 కోట్లు పెట్టుబడి పెట్టాలి. ఈ పాలసీలో సాధ్యమయ్యే గరిష్ట పెట్టుబడికి పరిమితులు లేవు. రంగంలోకి గణనీయమైన ఆర్థిక ప్రవాహాన్ని నిర్ధారించడానికి ఈ చర్య తీసుకోబడింది. తయారీ కాలక్రమం: ల యొక్క వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించడం ద్వారా భారతదేశంలో తమ తయారీ సౌకర్యాలను నెలకొల్పడానికి కంపెనీలకు 3 సంవత్సరాల విండోను ఈ పాలసీ అనుమతిస్తుంది. స్థానిక సోర్సింగ్: దేశీయ పరిశ్రమలు మరియు భాగాలను ప్రోత్సహించడం ద్వారా కంపెనీలు 3వ సంవత్సరం చివరి నాటికి 25% మరియు 5వ సంవత్సరం నాటికి 50% స్థానికీకరణ స్థాయిని సాధించడం ఈ చొరవ యొక్క ముఖ్యమైన లక్షణం. దిగుమతి ప్రయోజనాలు: పరివర్తనకు కిక్స్టార్ట్ చేయడానికి $35,000 కంటే ఎక్కువ విలువైన కార్లపై 15% తగ్గిన కస్టమ్స్ సుంకంతో సంవత్సరానికి $8,000 వరకు దిగుమతి చేసుకోవడానికి ప్రభుత్వం కంపెనీలను అనుమతించింది. ఇది ప్రస్తుతం ఉన్న 70% నుండి 100% సుంకాల నుండి గణనీయమైన తగ్గింపు. ఇన్సెంటివ్ క్యాప్లు మరియు షరతులు: దిగుమతి చేసుకున్న ఏవ్లపై సుంకం మినహాయింపు నేరుగా కంపెనీ పెట్టుబడికి లేదా PLI పథకం కింద రూ. 6,484 కోట్లకు పరిమితమైంది. సమానమైన ప్రోత్సాహకంతో ముడిపడి ఉంటుంది. ఏది తక్కువైతే అది. ఇంకా పాలసీ 5 ఏళ్లలో 40,000 ఏవ్ల పరిమితిని వివరిస్తుంది. పెట్టుబడి $810 లక్షల మార్కును తాకినట్లయితే. సమ్మతిని నిర్ధారించడం మరియు దేశీయ వృద్ధిని ప్రోత్సహించడం: కంపెనీలు తమ కమిట్మెంట్లకు కట్టుబడి ఉన్నాయని నిర్ధారించుకోవడానికి కస్టమ్స్ డ్యూటీ సేవింగ్స్కు సమానమైన బ్యాంక్ గ్యారంటీ అవసరం. ఈ హామీ పాలసీ యొక్క లక్ష్యాలను భద్రపరచడం మరియు పెట్టుబడులు మరియు స్థానిక సోర్సింగ్ మైలురాళ్లతో ఖచ్చితంగా సమలేఖనం చేయబడిందని నిర్ధారిస్తూ సమ్మతి కొలతగా నిలుస్తుంది. సస్టైనబుల్ మొబిలిటీ వైపు ఒక లీప్: ఈ విధానం భారతదేశంలో పర్యావరణ వ్యవస్థను మెరుగుపరచడం, మేక్ ఇన్ ఇండియా చొరవను ప్రోత్సహించడం మరియు అత్యాధునిక సాంకేతికతకు ప్రాప్యతను నిర్ధారించే దిశగా ఒక వ్యూహాత్మక అడుగు. ఇది తయారీ రంగంలో భారతదేశాన్ని ఒక ముఖ్యమైన ఆటగాడిగా నిలబెట్టి, స్థిరమైన రవాణా పరిష్కారాల వైపు ప్రపంచ మార్పుతో సరిపెట్టుకుంది. ఈ విధానం ద్వారా ప్రభుత్వం విదేశీ పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా దేశీయ ఉత్పత్తి సామర్థ్యాలను ప్రోత్సహించడం, భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమ వృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని పెంపొందించడం కూడా లక్ష్యంగా పెట్టుకుంది. 4. భారతదేశ మానవాభివృద్ధి సూచిక 193 దేశాలలో 134వ స్థానంలో ఉంది. 2022 కొరకు ఐక్యరాజ్యసమితి మానవాభివృద్ధి సూచిక HDI లో భారతదేశం యొక్క స్థానం కొద్దిగా మెరుగుపడింది. HDI విలువ 0.644తో 193 దేశాలలో 134వ స్థానంలో ఉంది. ఇది UNDP ద్వారా హైలైట్ చేయబడిన మహిళల నేతృత్వంలోని అభివృద్ధిపై నిరంతరం దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నప్పటికీ, మానవ అభివృద్ధి యొక్క వివిధ కోణాలలో పురోగతిని సూచిస్తుంది. భారతదేశ HDI ట్రెండ్లు 1990 మరియు 2022 మధ్య భారతదేశం దాని HDI విలువలో 48.4% గణనీయమైన పెరుగుదలను పొందింది. ఇది 0.434 నుండి 0.644కి మధ్యస్థ మానవ అభివృద్ధి విభాగంలో నిలిచింది. దేశం యొక్క HDI మెరుగుదల ఆయుర్దాయం,
విద్య మరియు తలసరి స్థూల జాతీయ ఆదాయం (GNI) లో పురోగతిని ప్రతిబింబిస్తుంది. భారతదేశ లింగ అసమానత పురోగతి, లింగ అసమానత సూచిక (G) 2022లో 166 దేశాలలో లింగ అసమానత ర్యాంకింగ్ 108ని తగ్గించడంలో భారతదేశం పురోగతిని కనబరిచింది. మెరుగుదలలు ఉన్నప్పటికీ, శ్రామిక శక్తి భాగస్వామ్య రేటులో గణనీయమైన లింగ అంతరం ఉంది. మహిళలు మరియు పురుషుల మధ్య 47.8% పాయింట్ల వ్యత్యాసం ఉంది. భారతదేశ పొరుగువారి పనితీరు, తులనాత్మకంగా, భారతదేశం యొక్క పొరుగువారు వారి మానవ అభివృద్ధి విజయాలలో విభిన్నంగా ఉన్నారు. శ్రీలంక మరియు చైనాలు అధిక ర్యాంక్లో ఉన్నాయి. హై హ్యూమన్ డెవలప్మెంట్ కేటగిరీ కింద వర్గీకరించబడ్డాయి. నేపాల్ మరియు పాకిస్తాన్ హెచ్డి ఇండెక్స్లో మరింత దిగువ స్థానంలో ఉన్నాయి. ప్రపంచ అసమానత పోకడలు గ్లోబల్ హెచ్డిఐ 2023లో రికార్డు స్థాయికి చేరుకుంటుందని అంచనా వేయబడింది. అయినప్పటికీ అసమానత కొనసాగుతోంది. సంపన్న దేశాలు రికార్డు స్థాయిలో మానవాభివృద్ధిని సాధించాయి. అయితే ప్రపంచంలోని సగం పేద దేశాలు తమ సంక్షోభానికి ముందు స్థాయిల కంటే దిగువన ఉన్నాయి. ఇది ప్రపంచ అసమానతను పెంచి, రాజకీయ ధ్రువణాన్ని రేకెత్తిస్తోంది. హెచ్డిఆర్ 2022లో కీలక దేశ ర్యాంకింగ్లు. ర్యాంక్ దేశం హెచ్డిఆర్ విలువ 2021 నుండి మార్పు 75. చైనా 0.788 ప్లస్ 0.003. 78. ఇరాన్ 0.780 ప్లస్ 0.004. 78. శ్రీలంక 0.780 మైనస్ 0.003. 87. మాల్దీవులు 0.762 ప్లస్ 0.009. 125. భూటాన్ 0.681 ప్లస్ 0.004. 129. బంగ్లాదేశ్ 0.670 ప్లస్ 0.008. 134. భారతదేశం 0.644 ప్లస్ 0.011. 146. నేపాల్ 0.601 ప్లస్ 0.010. 164. పాకిస్తాన్ 0.540 ప్లస్ 0.003. 182. ఆఫ్ఘనిస్తాన్ 0.462 మైనస్ 0.011. ఈ ర్యాంకింగ్లు దేశాలలో మానవాభివృద్ధి యొక్క వివిధ స్థాయిలను హైలైట్ చేస్తాయి మరియు అసమానతలను పరిష్కరించడానికి మరియు ప్రపంచవ్యాప్తంగా సమ్మిళిత అభివృద్ధిని పెంపొందించడానికి సంఘటిత ప్రయత్నాల అవసరాన్ని నొక్కి చెబుతున్నాయి. 5. 7వ సంవత్సరం హ్యాపీనెస్ ర్యాంకింగ్స్లో ఫిన్లాండ్ అగ్రస్థానంలో ఉంది. ఆఫ్ఘనిస్తాన్ చివరి స్థానంలో ఉంది. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ అనేది ఐక్యరాజ్యసమితి నిర్వహించే వార్షిక సర్వే. ఇది జీవిత సంతృప్తి, తలసరి జీడీపీ, సామాజిక మద్దతు, ఆరోగ్యకరమైన జీవనకాలపు అంచనా, స్వేచ్ఛ, దాతృత్వం మరియు అవినీతి వంటి అంశాల ఆధారంగా దేశాలకు ర్యాంక్ ఇస్తుంది. ఫిన్లాండ్ వరుసగా 7వ సంవత్సరం కూడా ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా గుర్తింపు పొందింది. డెన్మార్క్, ఐస్లాండ్ మరియు స్వీడన్ వంటి ఇతర నార్డిక్ దేశాలు కూడా మొదటి 10 సంతోషకరమైన దేశాలలో స్థానం పొందాయి. 2024లో ప్రపంచంలోని 10 సంతోషకరమైన దేశాలు. ర్యాంక్ దేశం 1. ఫిన్లాండ్ 2.
డెన్మార్క్ 3, ఐస్లాండ్ 4, స్వీడన్ 5, ఇజ్రాయెల్ 6, నెదర్లాండ్స్ 7, నార్వే 8, లక్సెంబర్గ్ 9, స్విట్జర్లాండ్ 10, ఆస్ట్రేలియా. ఆఫ్ఘనిస్తాన్ సంతోషించని దేశంగా మిగిలిపోయింది. 2020లో తాలిబాన్ నియంత్రణను తిరిగి పొందినప్పటి నుండి మానవతా సంక్షోభంతో బాధపడుతున్న ఆఫ్ఘనిస్తాన్ జాబితాలో దిగువన ఉంది. ర్యాంకింగ్స్లో గుర్తించదగిన మార్పులు. యునైటెడ్ స్టేట్స్ మరియు జర్మనీ మొదటిసారి మొదటి 20 సంతోషకరమైన దేశాల నుండి నిష్క్రమించాయి, వరుసగా 23 మరియు 24 ర్యాంక్లను పొందాయి. కోస్టారికా మరియు కువైట్ 12 మరియు 13 స్థానాల్లో టాప్ 20లోకి ప్రవేశించాయి. సంతోషకరమైన దేశాలు ఇకపై ప్రపంచంలోని అతిపెద్ద దేశాలలో ఏవీ చేర్చలేదని నివేదిక పేర్కొంది. భారతదేశ ర్యాంకింగ్ మరియు జీవిత సంతృప్తిని ప్రభావితం చేసే అంశాలు. సంతోష సూచికలో భారతదేశం 126వ స్థానంలో ఉంది. అంతకుముందు సంవత్సరం కూడా అదే. వైవాహిక స్థితి, సామాజిక నిశ్చితార్థం మరియు శారీరక ఆరోగ్యం వంటి అంశాలు కూడా వృద్ధ భారతీయుల జీవిత సంతృప్తిని ప్రభావితం చేస్తాయి. జీవన ఏర్పాట్లతో సంతృప్తి అనేది ఒక కీలకమైన అంశంగా ఉద్భవించింది. ఇది వృద్ధ భారతీయులలో వయస్సు మీద పడాలని మరియు స్వయంప్రతిపత్తి మరియు సామాజిక బంధాలను కొనసాగించాలనే బలమైన కోరికను ప్రతిబింబిస్తుంది. భారతదేశం ప్రపంచవ్యాప్తంగా 2వ అతిపెద్ద వృద్ధ జనాభాను కలిగి ఉంది. 60 మరియు అంతకంటే ఎక్కువ వయస్సుగల 140 మిలియన్ల మంది వ్యక్తులతో చైనా మాత్రమే వెనుకబడి ఉంది. వృద్ధులైన భారతీయ పురుషులు, ముఖ్యంగా అధిక వయస్సు గలవారు, ప్రస్తుతం వివాహం చేసుకున్నవారు మరియు విద్యార్హత ఉన్నవారు, వారి సహచరులతో పోలిస్తే ఎక్కువ జీవిత సంతృప్తిని కలిగి ఉన్నారని నివేదిక పేర్కొంది. వృద్ధ భారతీయులలో జీవన ఏర్పాట్లపై అసంతృప్తి, గ్రహించిన వివక్ష మరియు పేద స్వీయ రేటెడ్ ఆరోగ్యం వంటి అంశాలు తక్కువ జీవిత సంతృప్తితో ముడిపడి ఉన్నాయి. విద్యాస్థాయి, సామాజిక కులం మరియు జీవన ఏర్పాట్లతో సంతృప్తి కూడా జీవిత సంతృప్తిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. హ్యాపీనెస్ ట్రెండ్స్. 2006 నుండి 10 నుండి ఆనందంలో తీవ్ర క్షీణత ఆఫ్ఘనిస్తాన్, లెబనాన్ మరియు జోర్డాన్లలో గమనించబడింది. తూర్పు ఐరోపా దేశాలైన సెర్బియా, బల్గేరియా మరియు లాట్వియాలో సంతోషంలో అతిపెద్ద పెరుగుదల నివేదించబడింది. ఐరోపా మినహా ప్రతి ప్రాంతంలో సంతోష అసమానత పెరిగింది. దీనిని నివేదిక చింతించే ధోరణి గా అభివర్ణించింది. ఫిన్లాండ్ సంతోషానికి దోహదపడే అంశాలు. హెల్సింకి విశ్వవిద్యాలయం నుండి ఆనంద పరిశోధకుడి ప్రకారం ఫిన్లాండ్ యొక్క ఆనందానికి దోహదపడే కొన్ని ముఖ్య అంశాలు. ప్రకృతికి దగ్గరి సంబంధం, ఆరోగ్యకరమైన పని, జీవిత సమతుల్యత, విజయంపై సాధించగల అవగాహన, ఆర్థిక లాభంపై మాత్రమే దృష్టిపెట్టలేదు. బలమైన సంక్షేమ సంఘం, రాష్ట్ర అధికారులపై నమ్మకం, అవినీతి తక్కువ స్థాయి, ఉచిత వైద్యం మరియు విద్య. ఆనందంలో తరాల తేడా. ప్రపంచంలోని చాలా ప్రాంతాలలో తమ పాత తోటివారి కంటే యువతరాలు సంతోషంగా ఉన్నారని నివేదిక కనుగొంది. ఇవి తప్ప ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఈ ప్రాంతాలలో 2006 నుండి 10 నుండి 30 ఏళ్లలోపు సమూహాలలో ఆనందం గణనీయంగా పడిపోయింది. ఇప్పుడు యువత కంటే పాత తరాలు సంతోషంగా ఉన్నారు.